ఓటమి తర్వాత తాడేపల్లిలో ప్యాలెస్ కే పరిమితమైన మాజీ ముఖ్యమంత్రి జగన్ రివ్యూల మీద రివ్యూలు నిర్వహిస్తూ టైంపాస్ చేస్తున్నారు. ఆయనకు ప్రస్తుతం ఉన్న ప్రధాన బలం ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులే. ఆ లెక్కలు వేసుకుంటున్న ఆయన వైసీపీ ఇంకా బలంగానే ఉందని, మనల్ని ఎవరూ ఏం చేయలేరని తన వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో ఇక నుంచి అందరికీ టచ్ లో ఉంటానని, జనంలోకి వెళ్తానని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ ఉన్న పరిస్థితుల్లో నిజంగా ఆయన ప్రజల్లోకి వెళ్లడం సాధ్యమేనా? గద్దె దిగిన జగన్ పార్టీకి ప్రస్తుతం 11 మంది ఎమ్మెల్యేలు, 4 లోక్సభ సభ్యులు మిగిలారు. అయితే రాజ్యసభలో 11 మంది, శాసన మండలిలో 45 మంది సభ్యులున్నారు వైసీపీకి. ఇప్పుడు వారితోనే రాజకీయం చేయాలని చూస్తున్నారు మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు వారితోనే రివ్యూలు నిర్వహిస్తూ వారికి ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేస్తున్నారాయన. ఈసారి ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో అర్థం కావటం లేదని, కళ్లు మూసుకుని తెరిచేలోగా 5 ఏళ్లు అయిపోయాయని, మళ్లీ 2024 నుంచి 2029 వరకు కళ్లు మూసుకుంటే ఎన్నికలొచ్చేస్తాయని దింపుడు కల్లెం ఆశలతో జగన్ చిత్ర విచిత్రంగా మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడు జరగని చూడని సంస్కరణలను కూడా తీసుకొచ్చు. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాం. ఎన్నికల్లో ఏమైందో తెలీదు. 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే చాలా అయిపోయింది. 5 సంవత్సరాలు మళ్ళీ 2024 నుంచి 2029 కూడా అదే మాదిరిగానే కళ్ళు మూసుకుంటే 2029 కూడా కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది. గెలిచిన ఎమ్మెల్యేలు ఎంతమంది తన వెంట ఉంటారో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి. దాంతో ఆయనకు అసెంబ్లీలో వాయిస్ వినిపించాలంటే శాసన మండలే దిక్కైంది. గతంలో ఏ 3 రాజధానుల కోసం మండలిని రద్దు చేద్దామనుకున్నారో ఇప్పుడు అదే మండలిపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది జగన్ కు. బిల్లు విషయంలో మండలిలో చుక్కెదురవటంతో మండలిని రద్దు చేస్తామన్నారు జగన్. రద్దు చేస్తూ కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి కూడా పంపారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో వరుసగా మండలిలో వైసీపీకి బలం పెరగటంతో మండలి రద్దు అంశాన్ని క్యాజువల్ గా మర్చిపోయారు. విషయాన్ని మర్చిపోయారు. తాజాగా అదే మండలి కేంద్రంగా రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. కష్టాలు రావడం అన్నది సర్వసహజం. కష్టాలు ఇలా మనం ఎదుర్కొని నిలబడడం అన్నది మన చేతుల్లో ఉన్న అంశం అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. శాసనసభలో, చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది. ఓటు వేయలేదు అన్న ఒకే ఒక కారణంతో మనుషుల్నే కొడతా ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే అవమానిస్తూ ఉన్న పరిస్థితుల్లో, మనుషుల్నే బలవంతంగా ఆస్తి నష్టం చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇక ప్రతిపక్షం ఉన్నది ఒకటే ఒక పార్టీ, ఆ పార్టీకి అవకాశం ఇవ్వాలా అన్న కనీస నైతిక విలువలు వాళ్ళు పాటిస్తారన్న నమ్మకం నాకైతే లేదు. కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది, చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. పాపం ఆయన ఆశలు అలా ఉంటే వైసీపీ ఎమ్మెల్యేలు అప్పుడే తమ కార్యాచరణ మొదలు పెట్టేశారట. 58 మంది ఎమ్మెల్సీలున్న మండలిలో వైసీపీకి 45 మంది సభ్యులున్నారు. అందులో 30 మంది పార్టీ మారితే మండలిలో వైసీపీ వచ్చి టీడీపీలో విలీనమైనట్లవుతుంది. అటు పార్లమెంట్ వైపు చూస్తే ఆ పార్టీకి 11 మంది రాజ్యసభ సభ్యులు, 4 లోక్సభ ఎంపీలున్నారు. ఆ లెక్కలు చెప్తూ మొత్తంగా పార్లమెంటులో మనకు 15 మంది ఎంపీలున్నారని, టీడీపీ ఎంపీలు 16 మందని, అంటే మన పార్టీ కూడా చాలా బలమైందేనని ఎంపీల రివ్యూలో ధీమా వ్యక్తం చేశారాయన. మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, మనం ధైర్యంగా ఉండి ప్రజల తరపున పోరాడాలని పిలుపునిస్తున్నారు. గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు గెలిచిన కొన్ని రోజులకే రెబల్ అవతారమెత్తారు. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ కు 5 ఏళ్లు చుక్కలు చూపించారు. ఆయనపై అప్పట్లో అనర్హత వేటు వేయించడానికి వైసీపీ నేతలు చేయని ప్రయత్నం లేదు. గెలిచినప్పుడే అలాంటి పరిస్థితి ఎదుర్కొన్న జగన్ ఇప్పుడు ఓడిపోవటంతో ఎంపీల లెక్కలు ఎలా ఉంటాయో వైసీపీ శ్రేణులకే అంతుపట్టడం లేదట.
మరి జగన్ ధీమా ఏంటో గాని ఇక నుంచి తాను అందరికీ అందుబాటులో ఉంటానని, ఎంపీలంతా కలిసి కూర్చుని చర్చించుకుని ముందుకెళ్లాలని, తాను కూడా ప్రజల్లోకొస్తానని చెప్తున్నారట. 2014లో వైసీపీ ఓడిపోయినప్పుడు ఆ పార్టీకి 60 మంది వరకు ఎమ్మెల్యేలున్నారు. అప్పట్లో 23 మంది టీడీపీ వైపు వచ్చినా శాసనసభలో బలమైన టీమే మిగిలింది జగన్ కి. అయినా సగం టర్మ్ గడిచేటప్పటికి అసెంబ్లీకి రావటానికే ఇష్టపడలేదైనా. 2019లో గెలిచినప్పుడు 151 సీట్లు దక్కాయి. తాడేపల్లిలోనే పెద్ద కోట కట్టుకున్నారు. అయితే ఎప్పుడైతే 3 రాజధానుల మంత్రం ఎత్తుకున్నారో అమరావతిలో సీన్ కాలిపోయింది. ఆయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్లలో ప్యాలెస్ నుంచి బయటకొచ్చిందే తక్కువ. రోడ్డు మార్గాన ఆయన బయటకొస్తే భారీ బందోబస్తు, దారికిరువైపులా చెట్ల నరికివేతలు, రోడ్డుకిరుపక్కల పరదాలు, అంతా హడావిడి నడిచేది. దానిపై చంద్రబాబే సెటైర్లు వేశారు. సీఎం వస్తున్నాడంటే చెట్లు కొట్టేయడం, లేకపోతే రోడ్లు మూసేయడం, షాపులు బంద్ చేయడం, పరదాలు కట్టుకోవడం అవన్నీ ఉండవు. సీఎం కూడా ఒక మామూలు మనిషిగానే వస్తా, అందరితో కలిసి ఉంటాం. నేను సీఎంగా ఉన్నా, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఏ హోదాలో ఉన్నది కూడా రేపు అనౌన్స్ చేసుకుంటాం. మేమందరం కూడా సామాన్యమైన వ్యక్తులుగానే వస్తాం మీ దగ్గరికి, మీలో ఒక వ్యక్తిగా ఉంటాం. మాకు హోదా సేవ కోసం తప్ప పెత్తనం కోసం కాదు. అప్పుడు అంత బలగముండే రోడ్ల మీదకు రావటానికి భయపడిపోయారాయన. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి మనకు 10% ఓట్లే దక్కాయని, రాబోయే రోజుల్లో ఈ 10% ప్రజలే పట్టం కడతారని ఏవేవో లెక్కలు చెప్తూ జనంలోకి వస్తానంటున్నారు. అటు చూస్తే పుంగనూరులో వరుసగా 4సారి గెలిచిన వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సొంత సెగ్మెంట్లో అడుగు పెట్టనీయకుండా అడ్డుకుంటున్నారు. మరి తన ప్యాలెస్ దగ్గర సామాన్యులకు నో ఎంట్రీ బోర్డు పెట్టిన జగన్ అదే సామాన్యుల్లోకి వచ్చి ఎలా తిరుగుతారో, అసలు వస్తారో రారో చూడాలి మరి.